కుల సముద్రానికి శరార్థం. మనము దాదాపు 2000 సంవత్సరాల కింద మల్లన్న బీరప్ప ఇద్దరు కజిన్స్ అన్నదమ్ములు. కృష్ణానది ఒడ్డు బీరప్ప పుట్టింది భీమా, అంటే భీమా కృష్ణానదికి ఉపనది. మల్లన్న అక్కడే వీళ్ళిద్దరు పుట్టి గొర్రెల మాన్యాలను తయారు చేశారు. ఇవాళ మనం పటం వేసి పట్టణాలు అంటున్నారు, పట్టణం కాదు పటం. ఆ పటం ఏం చెప్తుందంటే ఎక్కడ వాగుంది, ఎక్కడ గుర్తుంది, ఎక్కడ మైదానం ఉంది, ఎక్కడ ఏ ఊరు వస్తుంది, ఎట్లా వలస వెళ్ళాలని ఒక పండగ వేసుకొని ఆ పటం పట్టుకొని మనం వలసలు తయారు చేసాం. ఈ వలసలు తయారు చేసినప్పుడు ఫస్ట్ కొల్లాపూర్, అక్కడ నుంచి శ్రీశైలం నుంచి చెరువుగట్టు నుంచి లింగమంతుల నుంచి కొలంపాక, కొమరబెల్లి, కట్ట, ఐనోలు, ఓదెల, కత్తెరసాల, ఇట్లా మల్లన్న మందమిల్లు. కత్తెరసాలకు పోయేసరికి గోదావరి నది అడ్డం వస్తుంది కాబట్టి మంద దాటది కాబట్టి మందని మరలేసి పెద్దపురం, సంగమేశ్వరం, కొస్గి, కొడంగల్, కొల్లాపూర్కి మళ్ళా వెళ్ళచ్చు. ఇది మల్లన్న తిరిగిన వలస. అన్న మల్లన్న ఇంట్లో ఉత్తరం వస్తే తమ్ముడు బీరప్ప దక్షిణం వేయండి. ఎట్లా అంటే కొల్లాపూర్ నుంచి పెబ్బేరు పేరు పెద్ద ఏనది కృష్ణానది. పెబ్బేరు నుంచి కర్నూలు, బెంగుళూరు, ఊటీ కొడైకెనాల్ ఏంటంటే మంచు పడే ప్రదేశం. మంచులో గొర్రెలు పోతే దుప్పరోగం వస్తుందని మందని మరలేస్తే కన్నడ దేశం నుంచి షోలాపూర్ దాకా పోయి మళ్ళీ గోదావరి అడ్డం వస్తే అక్కడ నుంచి గొర్రెలు మళ్ళీ మరలేసి కొల్లాపూర్ దాకా తిరిగి వచ్చింది. ఇంత పెద్ద గొర్రెల మందడం. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఎందుకు అంటే హైదరాబాద్ బిర్యానీ దక్కన్ జాతి గొర్రెతో తయారు చేస్తారు. దక్కన్ అంటే నల్ల గొర్రె మాంసం ఉన్నంత టేస్ట్ ఏ గొర్రెకు ఉంది. అందుకే హైదరాబాద్ బిర్యానీ పాపులర్. వాస్తవానికి బిర్యానీ బక్రీద్ నాడు చేస్తారు. బక్రీద్ అంటే బక్రీ అంటే మేక మాంసంతో బిర్యానీ చేయాలి. కానీ మన గొర్రె, మన మల్లన్న బీరప్ప తయారు చేసిన గొర్రె వల్ల, దాని టేస్ట్ వల్ల ప్రపంచానికి మనం ఒక కొత్త ప్రోడక్ట్ ఇచ్చిన చరిత్ర కూడా ఉంది. అంటే దురదృష్టం ఏంటి అంటే మనకి అంటే మన రాజ్యాలు ఓడిపోయినట్టు. మనకు బంగారు కిరీటం ఉండే, ఇవాళ బట్ట కిరీటం వచ్చింది. ఆ తాత పెట్టుకున్నట్టు మనం రుమాలు కట్టుకుంటున్నాం. బంగారు కిరీటం నుంచి బట్ట కిరీటానికి జారిపోయిన, పాలన నుంచి పశుపాలనకు జారిపోయిన. చరిత్ర పరంగా మొత్తం ఓడిపోవడం వల్ల మనకు రైట్ ఏది రాంగ్ ఏది తెలియదు. కేవలం మన దగ్గర ఉన్నాయి కేవలం 2 కుర్మలే ఉన్నారనుకుంటున్నాను. పత్తి కుర్మ, ఉండి కుర్మ అనుకుంటున్నాను. పత్తి కాదు, అది హత్తి అంటే మరాఠీలో మంద అని. ఈ మంద గొర్రెలు కాసే కురుమలు హత్తి కుర్మలు, పత్తి కుర్మలైదు. ఉండి నేసే గుమ్మడి నేసే కురుమలు ఉండి కుర్మలైదు. వీటితో పాటు హలముంత కుర్మలు. హలముంత అంటే హలము అంటే కన్నడలో పాలు పెరుగు అమ్మే కురుమలు. దాంతోపాటు మాదాసి కురువ, మాదారి కురువ, గాడు కురువ, జైన కురువ, బెట్ట కురువ, తగర జోగులు, ఇట్లా చాలా ఒక్క కులాలు. కానీ ఇవాళ మనకి నిరంతరం కూడా ఊళ్ళల్లో ఉన్న గొల్ల కురుమలు, ఎద్దు, వ్యవసాయం, గొర్రె, బర్రెతోటి భూమికి జీతగాళ్ళ వాళ్ళు బతుకుతున్నారు. మన బట్ట కోసం పొట్ట కోసం హైదరాబాద్కి వచ్చి పెద్ద చదువు చదవక, రైట్ ఏదో రాంగ్ ఏదో తెలియక, అప్పర్ కాస్ట్ చెప్పిన, బ్రాహ్మణీయ ద్రావాచారం చెప్పిన ఒక దూరంలో పడిపోయి ఇవాళ మనం చాలా పేదరికంలోకి నెట్టబడ్డాం. అందుకే మనకు కథలలో ఏం చెప్తారంటే మల్లన్న రెడ్డి అని చెప్తారు, వీరప్ప బ్రాహ్మణుడు అని చెప్తారు, అక్రమాకారి కాపామని చెప్తారు. మరి బ్రాహ్మణులు గొర్రెలు కాసిన సంస్కృతి కానీ లేకపోతే చరిత్ర కానీ ఎక్కడుందో మీరే చెప్పాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇదంతా చరిత్ర చెప్తే ఒడవది, చాలా పెద్దది. ఎందుకంటే 2000 ఏళ్ళ చరిత్ర 2 గంటలు చెప్తారంటే సాధ్యం కాదు. కానీ నేను ఒకటే ఈ తెలుసుకొని సాక్షిగా చెప్తున్నా ఏంటంటే బీసీబీలో ఉన్న కురుమలకు సరైన న్యాయం జరగట్లేదు. కాబట్టి కురుమలు ప్రత్యేక రిజర్వేషన్ ఉంది. 1970 వరకు కూడా మనకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ కోసం దాన్ని ఏమంటారు అంటే అర్ధ సంచార జాతులు, సెమీ నోమాడిక్ ట్రైబ్ రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ కోసం కురుమలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం చాలా పేదరికంలోకి నెట్టబడతాం. దీనికి కావాల్సిన 4-5 డాక్యుమెంట్లు ఆల్రెడీ, సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఆల్రెడీ ఉన్నాయి. కాకా కాలేకర్ కమిషన్ కురుమలు గొర్రెలు మన్యం పోయి స్నానాలు చేయకపోతే ఛాతిలో 7 పేర్లు పడుతున్నాయని రాశారు. వ్యక్తిలో కాదు, ఛాతిలో 7 పేర్లు పడుతున్నాయి. పెద్దలు అప్పటోళ్ళు అడిగితే కూడా చెప్తారు, అంత పేదరికం. అందుకని ఏం చేశారంటే
1955 నుంచి 1970 వరకు మనకు అర్ధ సంచార జాతుల రిజర్వేషన్ ఉంది. మనకు అప్పట్లో తెలివి లేకపోవడం వల్ల మనకు జ్ఞానం అంటే విద్యలో ఎక్కువ మనం లేకపోవడం వల్ల మనం బీసీబీలో కొందరిని, బీసీడీలో కొందరిని, ఎస్సీలలో కొందరిని, ఎస్టీలలో కొందరిని, కాడుకోళ్ళు కాడుకొరపలు ఎస్టీలలో మనకు తెలియదు. మాదారి ఎస్టీలలో ఉంటారు, తగల జోగులు బీసీలలో ఉంటారు, బీసీఏలో ఉంటారు. ఇట్లా మనకు చరిత్ర తెలపకుండా చేసారు. దానికోసం మనకు 4-5 అంశాలు చాలా సపోర్ట్ ఉన్నాయి. ఒకటి కాలేకర్ కమిషన్ ఒకటి చెప్పింది ఆల్రెడీ, రింకు రామ్జే ఇడాటే రిపోర్ట్ చెప్పింది, బాలకృష్ణ రెన్కే కమిషన్ చెప్పింది. ఇవాళకి కూడా మహారాష్ట్రలో మన ధనగర్ సెంటర్ వాళ్ళకు సంచార జాతుల రిజర్వేషన్ ఉంది, అక్కడ మనకు లేదు. కాబట్టి ఈ 4-5 అంశాలు మనం గుర్తు ఉంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నాలాంటి వాళ్ళు కొంత ఫైట్ చేసి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీతో నెగోషియేట్ చేసి పోయిన 2 ఎలక్షన్ మేనిఫెస్టోలు అంటే 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో 2023 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచింది. మేము అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ చెప్పింది, కాంగ్రెస్ పార్టీ చెప్పింది, టీఆర్ఎస్ పార్టీ అంటే గొర్రెలు ఇచ్చింది మేము ఇవ్వలేమని చెప్పింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేపు బీజేపీ రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ వాళ్ళు ఇచ్చిన మాట దానిలో రాసింది కాబట్టి బొల్ల కురుమలు పెద్ద ఎత్తున ఎస్ఎన్టీ రిజర్వేషన్ కోసం పోరాడితే ఏమవుతుందంటే, ఉదాహరణకు మెడికల్ కాలేజ్ సీటు గవర్నమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ సీటు కావాలంటే ₹1,00,00,000 కన్నా ఎక్కువ, కానీ గవర్నమెంట్లో 10,000 ఫ్రీ మెడికల్ సీట్లు. ఈ రిజర్వేషన్ వస్తే 10% వస్తుంది. 10% రిజర్వేషన్ వస్తే దాదాపు 1000 మంది విద్యార్థులకు డాక్టర్లు అయ్యే అవకాశం. ఒక ఏడాదికి 1000 మంది డాక్టర్లు అయితే, ఒక ప్రొఫెసర్ అయితేనే ఎంతో విలువ కులానికి చెప్తున్నారు, ఒక మినిస్టర్ అయితేనే ఎంతో విలువ అని చెప్తున్నారు, ఒక ఎమ్మెల్యే అయితేనే మన సోదరుడు ఎమ్మెల్యే అయితేనే విలువగా మనం భావిస్తుంది. కానీ 100 మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు. వచ్చినప్పుడే కులం సమగ్రంగా మారుతుంది. దానికోసం మనం పాటుపడాలి. మరొక వైపు ఒప్పు సాంప్రదాయాన్ని కూడా కొనసాగించాలి. బొల్ల కురుమల పెళ్లిళ్ళన్నీ కూడా ఒప్పు సాంప్రదాయంగా జరగాలి. మల్లన్న బీరప్ప పెళ్లి ఒక్కోలు చేస్తే మన పెళ్లినేమో బాపనులు చేస్తున్నారు. మనం గొప్పన, మన దేవుడి గొప్పన మనం నిర్ణయించుకోవాలి. మనం మొండి ధైర్యం ఉంటుంది. ఒక్కసారి తెగాయిస్తే దేనికైనా నిలబడతాం. మనం తెగాయించాలి, నిలబడాలి, కలబడాలి. దానికోసం ఇవాళ నుంచి ఈ టెంపుల్ సాక్షిగా కంకణం కట్టుకొని మనం పనిచేస్తే ఖచ్చితంగా బొల్ల కురుమలకు పెద్ద ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు కోసం మనం దేవుని ఆశీస్సులతో కంకణబద్ధులమై పనిచేద్దామని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి పిలిచి సన్మానించిన కుల పెద్దలు బక్కన్న, గట్టన్న, పర్వతాలు, మిగతా శ్రీనివాసు, మిగతా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున కులశనార్థి, శివశనార్థి. థ్యాంక్ యూ.